మండల కేంద్రంలో ఎస్సీ కాలనీ నందు సిఐవి వేణుగోపాల్ మహిళలకు స్వేచ్ఛ హక్కుల గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ వేణుగోపాల్ మాట్లాడుతూ మహిళల భద్రత పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని తెలిపారు. సమస్యలు ఎదురైతే భయపడకుండా 112కు డయల్ చేయాలని సూచించారు. మహిళలు తమ హక్కులపై అవగాహన కలిగి ధైర్యంగా ముందుకు రావాలని, పిల్లల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలని, పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వకుండా జాగ్రత్త పడాలని, మహిళలకు కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్యలు ఉంటే ఇద్దరు కూర్చొని పరిష్కరించుకోవాలని, లేదంటే పెద్దల ద్వారానో లేదంటే మా సమక్షంలో పరిష్కరించుకోవాలని, అంతేగాని గొడవలకి వెళ్లి కుటుంబాలను నాశనం చేసుకోకూడదని తెలియజేశారు. చట్టాల నుంచి అవేర్నెస్ చిన్నపిల్లలకి ఆడవాళ్ళకి చట్టాలు చట్టాలు ఉన్నాయి అని చెప్పడం ఉద్దేశం. దానికి అవేర్నెస్ తీసుకురావాలి. అంటే మీ విలేజ్ కోసం చెప్పాలి. మేము చాలా సూపర్స్ ఉన్నాయి. మరి మిమ్మల్ని ఎవరైనా చూసినా కానీ ఎవరో వల్గర్గా మాట్లాడినా కానీ ఏమైనా ఖచ్చితంగా ఎవరన్నా ఏదైనా చేస్తే వాళ్ళని గట్టిగా బాగు చేయడానికి కానీ చట్టాలు ఎక్కువ ఉన్నాయి. ఇంట్లో కూడా మిమ్మల్ని ఎవరు అనకూడదు, మగవాళ్ళు ఎవరు అనకూడదు. నిర్వహించాలి దాన్ని. నిర్వహించే చట్టాలు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. మీకు గౌరవిస్తే మనం ఎంత దేశం గౌరవిస్తుందో మాకు సిద్ధాంతం. రిఫర్మేటివ్ థియరీ అంటారు మా దాన్ని. అంటే ఇంట్లో ఆడవాళ్ళని కొద్దిగా బాగా చూసుకుంటే ఇల్లంతా సంతోషంగా ఉంటుంది. మగవాడు ఏదైనా సరే బాగా చేస్తాడు, పిల్లలు బాగా డెవలప్ అవుతారు అనే ఉద్దేశం అమ్మా. ఆ చట్టాలన్నీ తీసుకురావాలని మేము రావాలి. చిన్నపిల్లల్ని చదివించండి, బాగా డబ్బులు వేస్ట్ చేసుకోకండి, అందరికి చెప్పండి. డబ్బులు ఎంత పిల్లలు చదువు మీద రెడీగా ఉంటుంది. అన్ని ఫుల్గా ఉంటాయి. మనం అనుకోము అడిగి పొద్దున వేస్తే అన్నీ వస్తాయి. మీరు కావాలి పొద్దున పడుకోండి, నేను 5 గంటలకు లేదంటే అటు లేస్తాం. నీ చదవాలనుకుని చదివేస్తాం. నాకు డబ్బులు రావాలి ఖచ్చితంగా వస్తుంది అని నమ్మాలన్నమాట. నమ్మకన్నా పోతే రావు. ఏదైనా సరే నమ్మాలి. నేను ఈరోజు ₹1,00,000 సంపాదిస్తాను అనుకుని చాలా మంది ₹1,00,000 సంపాదించిన ఉన్నారు. ఏమి లేకను కానీ గట్టిగా నమ్మాలి. త్రికరణ శుద్ధి అంటారు. మనస వాచ 3 రకాలు గట్టిగా మనం కోరుకున్నామంటే వస్తుంది. కనుక మన పిల్లలు ఏమనంటే నువ్వు చదవరా, నువ్వు మొద్దువడరా అని చెప్పేస్తారు. అది నువ్వు అంటున్నావు తల్లి, నువ్వు చదవంటే వాడు మైండ్ నాకు చదువు రాదు అనేసుకుంటాడు. అట్లా అనకూడదు. రేపు బాగా చదువుతావరా, నీ వల్ల అవుతుందిరా, నువ్వు గొప్పవాడవుతావరా అంటే నేను గొప్పవాడు అట్లా పైకి నువ్వు చదవరా, నువ్వు మొద్దోడరా, నీకు రాదురా, నీకు ఇంగ్లీష్ రాదురా అంటే అట్లా అవుతారు. మనం బీదోళ్ళురా, మనం చదువుకోలేమురా ఇట్లా ఉండకూడదు. నువ్వు గొప్పోడురా, నువ్వు అవుతావురా, నువ్వు రాజురా, నువ్వు గొప్పోడవుతావు, పేదోళ్ళకి సాయం చేస్తావురా, నువ్వు కలిసి అవుతావురా అంటే అట్లే చూస్తాడు వాడు. మనం నువ్వు ఏం పనికి రావాలో వాడు అట్లా వెళ్ళిపోతుంటాడు. అది కావాల్సింది. మెంటల్లీ చిన్నప్పటి నుంచి మనం ఏం చేయాలంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి ఏం చేయాలంటే అలా మనం తీసుకురావాలి. వాళ్ళని నీకు బాగా నీ వల్ల అవుతుందిరా, నువ్వు చదువుకోగలవు, గొప్పలు అవుతావు అని మనం మైండ్ లో చిన్నప్పటి చెప్పాలి. సబ్ కాన్షియస్ మైండ్ అని ఒకటి ఉంటుంది. ఆ మైండ్ లో మనం వాళ్ళని ఎక్కించాలి. ఈ సినిమా చూస్తాను చెప్పని సినిమా నీట్గా చెప్పేస్తాడు. అంటే ఇంట్రెస్ట్ చూస్తాడు. మనసు బుర్ర బుద్ధి అంటారు. మనసు బుద్ధి ఇక్కడ లోపల ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. రెండు కలిపి మాట చూస్తే ఖచ్చితంగా అర్థమైపోతుంది. సినిమా అయినా చెప్తాడు, స్టోరీ అయినా కరెక్ట్గా చెప్పేస్తాడు, స్టోరీ కూడా చెప్పేస్తాడు. అది మనం కల్పించాలి. వాళ్ళకి వల్ల అవుతుందా మన భరోసా చిన్నప్పుడే ఇవ్వాలి. ఒకే మానే అంటారు. చిన్నప్పుడే వాళ్ళని కానీ మనం ఏం చెప్పామంటే మనతో ఫీడ్ చేసామంటే వాళ్ళకి ఎవరికి తక్కువ కాదుగా. మనం అంతా అందరూ ఒకటే, అంతా ఉండేదంటే ఏకం సత్ అంటారు దాన్ని. అంతా ఒకటే, మీరు గొప్ప చదువుకోగలరు, మీరు సాధించగలరు అని చిన్నప్పుడు మనం చెప్పినామరా అంటే 7 సంవత్సరాలు చెప్పాలంటే 7 సంవత్సరాల వరకు ఇంపార్టెంట్ అమ్మా తల్లి. అందుకోసం చెప్పే తల్లిదండ్రులు ఎప్పుడు అంటే తండ్రిది ఏముండదు, తల్లిదే 7 గంటల వరకు 7 సంవత్సరాల వరకు వాడు వచ్చే 7వ తరగతి అనమాట. నేను 14 years అంటే టీనేజ్ వస్తుంది కదా, అంతవరకు మీరు కొద్దిగా పక్కన పెట్టుకొని నీ వల్ల అవుతుంది అని చెప్తాను. అట్లే పడడు, ఇంటికి వెళ్ళిపోతాడు. మామూలుగా చెట్టును చూడ మన కళ్ళు కనిపిస్తున్నాయి. మామూలుగా ప్రకృతి చెప్తుండదు. చెట్టు చూడండి, చిన్న కట్టి పెట్టండి, చిన్న అదే ఇంటికి వెళ్ళిపోతుంది. అదే కట్టి పెట్టకపోతే అంతే అమ్మా. జీవితం కూడా అంతే. చిన్నప్పుడు కానీ కొద్దిగా వాళ్ళు సపోర్ట్ చేయాలి. తల్లి అయిన వాళ్ళు సపోర్ట్ చేయాలి. తండ్రికి ఏముండదు, వాడు ₹10 సంపాదిస్తాడు, వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే వీళ్ళు సపోర్ట్ చేశారనుకో ఆ పిల్లవాడు మనసులో పడిపోతుంది, సబ్ కాన్షియస్ మైండ్ లో పడిపోతుంది. ఏమో ఇంకా నువ్వు ఏం లేదు, అట్లా ఒకసారి చూస్తేనే మైండ్ లో ఆ నమ్మకం వచ్చేస్తుంది. బిలీఫ్ సిస్టమ్ అంటారు దాన్ని. మనం ఏం తల్లిదండ్రులు చెప్తా అదే బిలీఫ్ వస్తుంది. పెద్దోడైనా అందరూ సాధించిన వాళ్ళంతా వాళ్ళే. ఇప్పుడు గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు అబ్దుల్ కలాం గారిని, ధీరుభాయ్ అంబానీ కానీ డబ్బులు కావాలంటే డబ్బులు, చదువు కావాలంటే చదువు, అన్నీ వచ్చేస్తాయి. కోరుకోవాలి, కరెక్ట్గా వాళ్ళు అడగాలి. యూనివర్స్ అడిగి ఇచ్చింది అనుకుంటారు. ఆ పిల్లల్ని చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీరే బాధ్యత.
చూస్తే ఎప్పుడు పిల్లలంతా బ్లైట్ చూసారు, అందరూ ఏం కావాలో అనుకుంటారు. థ్యాంక్ యూ.